Hi everyone, welcome to AKS IAS Main Shikshana Free Initiative. This is Santosh Koka. ఈ రోజు మనం సబ్జెక్ట్ పరిపాలనకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 26th August 2024. Discuss the implications of the National Judicial Data Grid in improving the efficiency and transparency of the Indian judiciary. How can it be leveraged to address the backlog of cases? భారతీయ న్యాయ వ్యవస్థ యొక్క సామర్థ్యం మరియు పారదర్శకతను మెరుగుపరచడంలో నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ యొక్క చిక్కులను చర్చించండి. పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించడానికి దీనిని ఎలా ఉపయోగించుకోవచ్చు అని ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ రాసే ముందు 3 స్టెప్స్ అనేవి ఫాలో అవుతున్నాం మనం. వెరీ స్మార్ట్ అండ్ సింపుల్ టెక్నిక్. క్వశ్చన్ రీడింగ్ లో 1 minute మనం కేటాయించి ఇక్కడ క్వశ్చన్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ అదే విధంగా కీవర్డ్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. రైట్. సో ఇక్కడ టాపిక్ ఏంటి? నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్. రీసెంట్ జ్యుడిషియల్ అంటే న్యాయ సంస్కరణలకు సంబంధించి నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ లాంటి పోర్టల్స్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ కానీ మనకు చాలా ఇంపార్టెంట్. సో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, అదేవిధంగా జవాబుదారీతనం పెంచడం. రైట్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి. సో మొదటి పార్ట్ లో మనకి చిక్కులు గురించి అడిగారు, అంటే సవాళ్ళు లేదా సమస్యలకు సంబంధించి దీన్ని ఇంప్రూవ్ చేయడానికి, అంటే మనకు ఉన్న పారదర్శకత అదేవిధంగా జవాబుదారీతనాన్ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఎఫిషియన్సీ, సమర్థత అదేవిధంగా పారదర్శకత మన ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించి ఇంప్రూవ్ చేయడానికి అడిగారు. రైట్. సో నెక్స్ట్, హౌ కెన్ ఇట్ బి లెవరేజ్ టు అడ్రస్ ద బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్? మనకి పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించడానికి దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది అడిగారు. రైట్. అంటే ఇప్పటి వరకు ఎలా చేశారు, దానికి సంబంధించిన సవాళ్ళు అడిగారు. దాంతో పాటు మనకి నీడెడ్ మెజర్స్ అంటే తీసుకోవాల్సిన చర్యల రూపంలో దీన్ని ఇక్కడ చెప్పాలి. సో అయితే ఇక్కడ మిస్ అయిన ఆప్షన్ అంటే క్వశ్చన్ ట్యాగ్స్ అబ్జర్వ్ చేస్తే మనకి డిస్కస్ అంటే ఏంటి, ఇక్కడ పాజిటివ్స్ అనేవి అదేవిధంగా నెగిటివ్స్ అనేవి రాయాలి. దానికి సంబంధించి పరిష్కారాలు కూడా మనం నీడెడ్ మెజర్స్ రూపంలో, తీసుకోవాల్సిన చర్యల రూపంలో రాస్తాం. రైట్. అది డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ కి అర్థం. అంటే ఇక్కడ డిస్కస్ లో సంబంధించి ఒక భాగం ఏదైతే మిస్ అయిందో అది మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తాం. ఇంప్లికేషన్స్ అడిగారు అంటే చిక్కులు అడిగారు, కానీ దాని ప్రాముఖ్యత అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తాం. రైట్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ రాసిన తర్వాత ప్రాముఖ్యత రాసి దాని చిక్కులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అడ్రస్ చేసి ఫైనల్ గా నీడెడ్ మెజర్స్, తీసుకోవాల్సిన చర్యలు కూడా రాస్తాం. రైట్. అది కంప్లీట్ ఒక ఫ్లో, ఒక కంటిన్యూటీతో ఉన్న అప్రోచ్ ని మనం ఫాలో అవుతున్నాం. అయితే కీవర్డ్స్ అనేవి మనం చూసుకుంటే ఫస్ట్ ఇంప్లికేషన్స్ లేదా చిక్కులు అనేది ఒక ఫస్ట్ కీవర్డ్ గా మనం తీసుకుంటాం ఇక్కడ క్వశ్చన్ నుంచి. నెక్స్ట్ చూసుకుంటే మనం నీడెడ్ మెజర్స్ అంటే లెవరేజింగ్ టు అడ్రస్ ద బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది మనకి థర్డ్ కీవర్డ్. అంటే ఇంప్లికేషన్స్ అనేవి సెకండ్ కీవర్డ్, ఫస్ట్ కీవర్డ్ మనకి ప్రాముఖ్యతగా మనం ఇక్కడ తీసుకుంటాం. రైట్. సో అయితే నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది ఒక్క నిమిషంలో మనకి దీనికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ పాలసీస్ కావచ్చు, విధానాలు, అదేవిధంగా చట్టాలు కావచ్చు, అదేవిధంగా పర్టికులర్ మనకున్న పథకాలు కావచ్చు, దాంతోపాటు ఆర్టికల్స్ కావచ్చు, స్కెడ్యూల్ కావచ్చు, సుప్రీంకోర్టు రికమెండేషన్స్ కావచ్చు, లేదా ఎక్స్పర్ట్స్ రికమెండేషన్స్ కావచ్చు, సుప్రీంకోర్టు కేసెస్ కావచ్చు, రీసెంట్ ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఇలాంటివి ఏ ఉన్నా మనం ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్ని మనం మైండ్ లో రీకాల్ చేసుకోవడమే బ్రెయిన్ స్టార్మింగ్ లేదా మేధో మదనం అంటాం. రైట్. ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ టాపిక్ కి రీసెంట్ గా మనకి పోర్టల్ ఒకటి లాంచ్ చేశారు, ఎన్జేడీజీ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ కి సంబంధించి. అదేవిధంగా మొబైల్ యాప్ కూడా లాంచ్ చేశారు. రైట్. అవి మనం కంపల్సరీ మన ఆన్సర్ లో ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ మనం నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరీ అండ్ లీగల్ రిఫార్మ్స్ అండ్ ఈ కోర్ట్స్ లాంటివి మనం కంపల్సరీ యాడ్ చేయాలి. ఎందుకు అంటే ఈ పర్టికులర్ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు, స్టార్ట్ చేశారు. అది ఒక భాగంగా మనం నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరీ అండ్ లీగల్ రిఫార్మ్స్ లో ఒక భాగంగా ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ ఉంటే అందులో భాగంగా నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది తీసుకున్నారు. రైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 కీవర్డ్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ నేషనల్ డేటా షేరింగ్ అండ్ యాక్సెసిబిలిటీ పాలసీ. మనం పాలసీస్ అన్నాం, లాస్ అన్నాం, పథకాలు అన్నాం. రైట్. ఈ పాలసీ కూడా దీనికి సంబంధించి మనం రిలేట్ చేస్తాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. అంటే ఈ పర్టికులర్ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ లో మనకున్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ గా మనం తీసుకుంటున్నాం కదా. సో అది ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం అంటాం ఇక్కడ. రైట్. అది కూడా కంపల్సరీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్స్ దిశగా మనం మాట్లాడుకుంటే ఆర్టికల్ 39A అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి పౌరులకు ముఖ్యంగా ఈ ఉచిత న్యాయ సహాయం లేదా సమాన న్యాయం
హక్కును హామీ ఇస్తుంది కాబట్టి ఆర్టికల్ 39A రాజ్యాంగంలో వెరీ ఇంపార్టెంట్, దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫైనల్ గా మనం యూజ్ చేసే LNI టెక్నిక్, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా మన ఆన్సర్ లో ఇంక్లూడ్ చేసుకుంటాం కాబట్టి అంతర్జాతీయ పరంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ కనెక్షన్ SDG 16 ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే పీస్, అదేవిధంగా జస్టిస్, మనకి సమ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకో, అంటే జస్టిస్ ఫర్ ఆల్ గా చెప్పుకోవచ్చు. SDG 16 అంటే అందరికీ న్యాయం, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ కీవర్డ్స్ అయితే నేను మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ గా ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. చాలా ఉంటాయి. సో ఎగ్జాంపుల్స్, రీసెంట్ ఎగ్జాంపుల్స్ కావచ్చు, మనం ఇంపార్టెంట్ కేసెస్ కావచ్చు, అన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇలా మనం కీవర్డ్స్ ని మన ఆన్సర్ లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినర్ కి ఒక 20 to 25 కీవర్డ్స్ అయితే కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు. ఆ కీవర్డ్స్ మనం ఆన్సర్ లో ఉండేలా అనేది కాదు. సో ఆ కీవర్డ్స్ అనేవి వాళ్ళకి ప్రామాణికంగా ఇస్తారు. సో కంపల్సరీ కొంత నాలెడ్జ్ ఉంటారు కాబట్టి ఎగ్జామినర్, నో నీడ్ టు వర్రీ. మీరు ఒకే మోడల్ ఆన్సర్ లో అవే ఉన్న కీవర్డ్స్ రాయాలి అని ఎక్కడ ఉండదు, రైట్? సో మోడల్ ఆన్సర్ ప్రామాణికంగా ఎప్పుడు తీసుకోకూడదు. ఈ కీవర్డ్స్ అనేవి మన ఆన్సర్ లో అక్కడక్కడ మనం యూజ్ చేసుకునేలా చూడండి. మీరు ఎంత ప్రాపర్ గా స్ట్రక్చర్ రాస్తున్నారు, లేదా విత్ ఇన్ టైమ్ లో మనకున్న ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి ఇలాంటి కీవర్డ్స్ ని మనం ప్రతి టాపిక్ కి ఐడెంటిఫై చేసి పక్కన పెట్టుకున్నా మనకి ఈజీ అవుతుంది టాస్క్, మెయిన్స్ టాస్క్ అనేది, రైట్? సో ఆ దిశగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో కంటిన్యూ చేయండి, రైట్? నెక్స్ట్ మనం చూసుకుంటే పరిచయానికి సంబంధించి మాట్లాడుకుంటే ఆన్సర్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ NJDGకి సంబంధించి లేదా న్యాయ సంస్కరణలకు సంబంధించి మనం ఇటీవల అంశాలతో మొదలు పెట్టచ్చు. అంటే ఇంట్రడక్షన్ లో మనం ఏం ఫాలో అవుతున్నాం? కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ ప్లస్ స్టాటిక్ పార్ట్ ని మనం ఫాలో అవుతున్నాం, రైట్? సో దానికి సంబంధించి మనం రాయొచ్చు. అంటే ముఖ్యంగా చెప్పినట్టు ఇక్కడ పోర్టల్ రిలీజ్ చేశారు, రీసెంట్ గా మొబైల్ యాప్ కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అవి మనం కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాం. అంటే ప్రత్యేకించి మనం సుప్రీంకోర్టు రీసెంట్ గా విడుదల చేసిన ఈ NJDG మొబైల్ యాప్ 2024లోనే రిలీజ్ చేశారు. అది ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. భారతీయ న్యాయ వ్యవస్థలో పారదర్శకత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఒక ప్రధాన దశగా దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ NDG యొక్క సంక్షిప్త నేపథ్యం అంటే బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఇవ్వచ్చు. అంటే 2019లోనో 15లోనో స్టార్ట్ అయింది ఇది. వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్ మరియు పరిష్కరించిన కేసులపై రియల్ టైం డేటాను అందించే సమగ్ర ఆన్లైన్ ప్లాట్ఫామ్ గా తీసుకొచ్చారు దీన్ని, రైట్? సో ఈ ముఖ్యంగా ఇది కోర్ట్స్, ఇందాక చెప్పినట్టు కోర్ట్స్ ప్రాజెక్ట్ లో భాగంగా మనకి అందులో భాగంగా నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరీ అండ్ లీగల్ రిఫార్మ్స్ క్రింద అభివృద్ధి చేయబడుతుంది అనేది కూడా మనం చెప్పాం. ఆ రెండు ఇక్కడ మనం లింక్ చేస్తాం, రైట్? అది చాలా సింపుల్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అనేది. నెక్స్ట్ నిర్మాణంకి వచ్చేసరికి NJDG యొక్క ప్రాముఖ్యతతో స్టార్ట్ చేస్తాం. పాజిటివ్ నోట్, ఇక్కడ డిస్కస్ క్వశ్చన్ ట్యాగ్ ని మనం కనెక్ట్ చేస్తున్నాం, రైట్? సో ప్రాముఖ్యత ఏమున్నాయి? పారదర్శకతను మెరుగుపరచడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యత లేదా ఇంపార్టెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రియల్ టైం డేటాను అందిస్తుంది. లేదా వివిధ న్యాయస్థానాల్లో మనం నాట్ ఓన్లీ సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్ లో కూడా పెండింగ్ మరియు పరిష్కరించని కేసులను ఇది అందుబాటులో తీసుకొస్తుంది, రైట్? అది ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2024 జూలై నాటికి ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో కూడా ఇది చెప్పింది. 50 మిలియన్ కేసులు ఆల్మోస్ట్ పెండింగ్ కేసులను నివేదించింది. ఇలాంటి డేటాను అందుబాటులో ఉంచడం ద్వారా మనకి పారదర్శకత ప్రోత్సహించడం జరుగుతుంది, రైట్? అందరికీ తెలిసేలా చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ డేటా ఆధారిత విధాన నిర్ణయాలు కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాముఖ్యత పాయింట్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ విలువైన డేటాని మనకి ఇక్కడ అందిస్తుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కొన్ని రీసెంట్ పెండింగ్ కేసులను విశ్లేషించడానికి లేదా కేసు పెండెన్సీలను తగ్గించడానికి లక్ష్యంగా ఉన్న సంస్కరణలు మనం అమలు చేయడానికి ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి NJDG గుర్తించిన పెండింగ్ సివిల్ కేసుల అధిక సంఖ్యా చట్టం మనం తీసుకుంటే ADR ని ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. అంటే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులను ప్రోత్సహించే సంస్కరణలకి ఇది దారి తీసిందనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కేసుల పురోగతిని పర్యవేక్షించడం కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ప్లాట్ఫామ్ కేసుల పురోగతిని మనం కొన్ని మాట్లాడుకుంటే ఈ ప్లాట్ఫామ్ సంబంధించి పర్యవేక్షించడానికి, న్యాయపరంగా తగిన చర్యలు తీసుకునేలా చేయడానికి, లేదా ఆలస్యం కొన్ని పెండింగ్ కేసులు డిలే అవుతున్నాయి, సో ఆ కేసుల్లో సకాలంలో జోక్యం చేసుకోవడానికి అవకాశాన్ని కూడా ఇస్తుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి కుటుంబ న్యాయస్థానాలు ఉంటాయి, కొన్ని మనకి డైవర్స్ కేసులు లాంటివి, కుటుంబ సంబంధించి కొన్ని కేసులు ఏవైతే ఉన్నాయో వాటి
ఇంకా కొన్ని పెండింగ్ కేసులో ఉన్న వాటిని హైలైట్ కూడా చేసింది. దీని కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులను వేగవంతంగా పరిష్కరించే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే కేసుల పురోగతిని పర్యవేక్షిస్తుంది అనేది ఒక ప్రాముఖ్యత పాయింట్. నెక్స్ట్ మనం చిక్కులకు సంబంధించి అంటే ఆ క్వశ్చన్ లో ఇచ్చిన ఇంపార్టెంట్ కీవర్డ్స్ ని అడ్రస్ చేస్తున్నాం. ఇక్కడ చిక్కులు, సాంకేతిక సమస్యలు అనేది ఒక ఇంపార్టెంట్ చిక్కుగా చెప్పుకోవచ్చు, సమస్యగా. డేటా ఖచ్చితత్వం అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే డేటా ఖచ్చితత్వం అనేది మనకి వెరీ ఇంపార్టెంట్, అది ఇక్కడ సమస్యగా మారింది. లేదా మనకి డిజిటల్ మౌలిక సదుపాయాలు కూడా మనకి ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, రైట్. సో ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ తో మనకి సాంకేతిక సమస్యలు అనేవి ఉన్నాయి. అంటే ఈ ఎన్జేడిజిలో నమోదు చేయబడిన డేటా యొక్క ఖచ్చితత్వం మరియు పరిపూర్ణత గురించి చాలా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు, కొన్ని కోర్టుల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తగినంత డిజిటల్ మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా మనకి ఇక్కడ ఎన్జేడిజి పూర్తి అమలు మరియు ప్రభావానికి ఆటంకం కలిగే అవకాశం ఉంది. అంటే ఉదాహరణ, మనం మారుమూల ప్రాంతాల్లో కోర్టులు చాలా స్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటాయి కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ సమస్యగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఎన్జేడిజిని ఉపయోగించడానికి అయిష్టత అనేది చాలా మందిలో ఉంది. అంటే సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియని కారణంగానో లేదా అదనపు పారదర్శకత గురించి కొంత అంటే ట్రాన్స్పరెన్సీ అన్ని మనం చెప్పాలన్న ఆందోళనలో న్యాయ వ్యవస్థలో కొంతమంది సభ్యులైతే దీన్ని నిరాకరిస్తున్నారు అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మనం డేటా భద్రత మరియు గోప్యత ఆందోళన కూడా చాలా ఉన్నాయి. అంటే సమగ్ర డేటాబేస్ అయిన ఈ ఎన్జేడిజి సున్నితమైన చట్టపరమైన డేటా భద్రత మరియు కొన్ని గోప్యత గురించి సమస్యలు అయితే కొన్ని మనకి ఎదురయ్యే ఛాన్స్ ఉంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈ డేటాకు అనధికార ప్రాప్యత, యాక్సెసిబిలిటీ అందరికీ ఉంటుంది కాబట్టి సంభావ్య దుర్వినియోగం చేసే అవకాశం అయితే ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ సమస్యగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఫైనల్ గా పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించడానికి ఇది ఎలా ఉపయోగించవచ్చు అనేది థర్డ్ పాయింట్ గా మనం కీవర్డ్ గా అడ్రస్ చేస్తున్నాం. కేస్ లోడ్ నిర్వహణ కోసం రియల్ టైమ్ డేటా. అంటే కొన్ని మనం ఇంగ్లీష్ కీవర్డ్స్ డైరెక్ట్ గా తెలుగులో రాస్తున్నాం, నో నీడ్ టు వరీ. మనకి ఆల్మోస్ట్ క్వశ్చన్ పేపర్ చూస్తే వాళ్ళ ట్రాన్స్లేషనే మనకన్నా చాలా లోగా చేస్తున్నారు, రైట్. మనం ఇలాంటి ఇంగ్లీష్ వర్డ్స్ ని మనం ట్రాన్స్లేట్ చేసి దాన్ని కూని చేయడం కన్నా డైరెక్ట్ కొన్ని ఇంపార్టెంట్ అంటే మనం ట్రాన్స్లేషన్ చేస్తే సరిగ్గా రాని కీవర్డ్స్ ని మనం వదిలేయచ్చు, నో ప్రాబ్లం. దాన్ని ఈజీగా యాజ్ ఈజ్ తెలుగులోనే రాయాలి, ఇంగ్లీష్ లో రాయకండి, రైట్. కేసు లోడ్ నిర్వహణ కోసం రియల్ టైమ్ డేటా అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ కోర్టులు తమ కేసుల భారం నిర్వహణ సమర్థవంతంగా చేయడానికి మరియు కొన్ని క్లిష్టమైన కేసులకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయపడుతుంది. అంటే ఆ డేటాలో ఉన్న పర్టికులర్ 10 సంవత్సరాల డేటా కావచ్చు, 15 సంవత్సరాల కేసులు కావచ్చు, లేదా అందులో ఇంపార్టెంట్ కేసులు కావచ్చు, దాన్ని సపరేట్ చేసే ఛాన్స్ ఉంది దీని ద్వారా. సో అది కూడా మనకి ఇంపార్టెంటే, ఉపయోగపడుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసుల గుర్తింపు కూడా మరి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే దీని వల్ల ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఉత్తరప్రదేశ్ లో ఇది ఎన్జేడిజి గుర్తించినట్లుగా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించడానికి ఇది బాగా ఉపయోగపడింది అనేది కూడా రీసెంట్ గా తెలిసింది. నెక్స్ట్, వనరుల కేటాయింపు మరియు న్యాయమూర్తుల నియామకం కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. ఈ డేటాను ఉపయోగించి న్యాయ వనరులను సమర్థవంతంగా కేటాయించవచ్చనే ఉపయోగం. అదేవిధంగా కోర్టులకు న్యాయమూర్తులను పంపిణీ చేయడం ద్వారా వారి పని భారం సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. మనకున్న పెండింగ్ కేసులకు సంబంధించి లేదా పని భారం ఒకరి మీద పడకుండా ఇలా న్యాయమూర్తుల్ని డివైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఉదాహరణ మనం కేరళ చెప్పుకోవచ్చు ఇక్కడ. సో కేరళ రాష్ట్రం, అదేవిధంగా ఇక్కడ ఉత్తరప్రదేశ్. సో కేరళలో ముఖ్యంగా ఈ డేటా ద్వారా మార్గనిర్దేశంగా న్యాయమూర్తుల వ్యూహాత్మక పంపిణీ అనేది జరిగింది. 1 సంవత్సరంలో 17%. సో కేసుల పెండెన్సీ తగ్గుదలలో ఇది కనిపించింది అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో ఇలాంటివి అక్కడక్కడ స్టేట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి, కొన్ని ఫ్యాక్ట్స్, రిపోర్ట్స్ లాంటివి కూడా, రైట్. ఫైనల్ గా భవిష్యత్తును ఉద్దేశించి 1 నుంచి 1.5 మనం కంక్లూజన్ పార్ట్, ముగింపు అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం. అంటే పైన చెప్పిన చర్యల్ని మనం అవలంబిస్తే ఎన్జేడిజిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించడంలో మరియు అందరికీ సకాలంలో న్యాయం జరిగేలా చూడడంలో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించగలదు అని చెప్తాం, రైట్. లేదా ఇక్కడ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 16 ని కూడా కనెక్ట్ చేయొచ్చు. సుస్థిర అభివృద్ధి లక్ష్యం 16 ఏం చెప్తుంది? అందరికీ సమన్యాయం, రైట్.
జస్టిస్ ఫర్ ఆల్, రైట్? దాన్ని మనం ఇక్కడ లింక్ చేయొచ్చు. వెరీ గుడ్. సో ఇక్కడ మేజర్ గా అప్రోచ్ అనేది ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఇంత పర్ఫెక్ట్ గా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇవే కీవర్డ్స్ యూజ్ చేయాలని లేదు, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. మనకి ఏదైనా అప్డేట్ కావాలంటే మనం గూగుల్లో ఒక పర్టికులర్ టాపిక్ మనం ఎంటర్ చేస్తే రీసెంట్ డేటా అనేది వస్తుంది, దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నో నీడ్ టు వరీ. సో అయితే నెక్స్ట్ ఈ రోజు రాసిన ఆన్సర్ నవ్య రాశారు, చూద్దాం. సో కొంత లెందీగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక కంటిన్యూటీతో ఒక ఫ్లోలో అయితే ఉంది. సో దాన్ని ప్రామాణికంగా మనం తీసుకుంటున్నాం. 2024 ఆగస్టు నాటికి భారతదేశంలో నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ దాని పోర్టల్లో రీజన్స్ ఫర్ డిలే అనే ఫీచర్ ని చేర్చారనేది రాశారు, రైట్? వెరీ గుడ్. దానికి సంబంధించి మనం న్యాయ వ్యవస్థ సమస్యలను ట్రాక్ చేయడంలో మరియు పెండింగ్ కేసుల్లో ఈ చర్యలు తీసుకోవడంలో సహాయపడుతుంది అనేది కూడా చెప్పారు. వెరీ గుడ్ కనెక్షన్. సిఏ ఇంట్రడక్షన్ ఆల్రెడీ మనకి నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. దానికి సంబంధించి రీసెంట్ ఏమైతే ఉన్నాయో దాన్ని లింక్ చేశారు. ఈ డేటా గ్రిడ్ అనేది ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ కింద రూపొందించబడిందని, కొన్ని జిల్లా సబార్డినేట్ కోర్టులు మరియు హైకోర్టుల ఆదేశాలు, తీర్పులు, కేసులు డేటాబేస్ అని ఇదంతా స్టాటిక్ పార్ట్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు కొన్ని ఫ్యాక్ట్స్ తో. వెరీ గుడ్. సో నెక్స్ట్ ప్రాముఖ్యత, మన ఆన్సర్ లో లేదా క్వశ్చన్ లో లేని కీవర్డ్ ని మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. యాజ్ ఎ డిస్కస్ అనే కీవర్డ్ జస్టిఫికేషన్. కేసుల పెండింగ్ ను గుర్తించి తగ్గించడానికి పర్యవేక్షణ సాధనంగా పనిచేస్తుంది. కేసుల వయసు, రాష్ట్రం మరియు జిల్లా ఆధారంగా డ్రిల్ డౌన్ విశ్లేషణ చేయగల డేటాబేస్ అందుబాటులో ఉందనేది కూడా ఇక్కడ చెప్పారు. సో NDSAP భారత ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ డేటా షేరింగ్ అండ్ యాక్సెసిబిలిటీ పాలసీకి అనుగుణంగా డిపార్ట్మెంట్ ఐడి మరియు మనం యాక్సెస్ ని ఉపయోగించి డేటాను యాక్సెస్ చేయడానికి ఓపెన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ను కూడా ఏర్పాటు చేసింది అనేది కూడా చెప్పారు. ఇలా మనకి 2023 సెప్టెంబర్ 14 సుప్రీంకోర్టు నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ లో డేటాను అప్డేట్ చేసిందని, అదేవిధంగా గణాంక డేటా ప్రతిరోజు నిజ సమయ ప్రాతిపదికన అంటే రియల్ టైం ఆధారితంగా నవీకరించబడుతుందని, భూ వివాద కేసులు కూడా 26 రాష్ట్రాల ల్యాండ్ రికార్డ్స్ డేటా కూడా లింక్ చేయబడింది అనేది ఈ ప్రామాణికాలు కూడా ప్రాముఖ్యత పరంగా రాశారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫ్లో చార్ట్స్ లేదా గ్రాఫ్స్ కూడా భారతదేశంలో పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించి, అదేవిధంగా NJDG లో ఉన్న డాష్ బోర్డ్స్ గురించి కూడా. వెరీ గుడ్. ఇవి మనకి వాల్యూ యాడెడ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు, వాల్యూ ఎడిషన్. వెరీ గుడ్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం తీసుకోవచ్చు, మనకు అక్కడ ఉన్న టైం మనం కన్స్ట్రైంట్స్ బట్టి. నెక్స్ట్ సవాళ్ళ రూపంలో డేటా సమగ్రత మరియు సరిగ్గా నవీకరణ లేకపోవడం వల్ల అవసరమైన సమాచారం ప్రదర్శించలేకపోవచ్చు. ప్రవేశ సామర్థ్యం సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం లేదా ఇంటర్నెట్ సౌకర్యాలు లేని ప్రాంతాలు, లేదా డేటా ప్రైవసీ, భద్రత, సాంకేతిక సమస్యలు కూడా ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ పరిష్కార మార్గాలకు సంబంధించి మాట్లాడుకుంటే కేసుల స్థితి తెలుసుకోవడం, అంటే వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసు సమాచారాన్ని తెలుసుకోవచ్చని, ప్రాధాన్యతను నిర్ణయించడం, పెండింగ్ కేసును దశల వారీగా ప్రాధాన్యం, కేసు రకం ఆధారంగా కూడా వర్గీకరించే ఛాన్స్ ఉందని, సమయ పాలన కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. సో సమయానికి మనం పరిష్కరించడానికి వీలవుతుందని, సాంకేతిక పరిష్కారాలు కూడా ఆన్లైన్ లో వాదనలు వినడం, వీడియో కాన్ఫరెన్స్లు కూడా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఫైనల్ గా మానిటరింగ్ అంటే సమీక్ష. న్యాయ వ్యవస్థను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం, తగిన సమీక్షలు నిర్వహించడం ద్వారా కఠిన చర్యలు తీసుకోవచ్చు. అంటే ఈ మానిటరింగ్ అనేది సింపుల్ గా మనం పర్యవేక్షణ అని రాయొచ్చు, సింపుల్ గా తెలుగు వర్డ్, నో ప్రాబ్లం. సో అంత కష్టమైన వర్డ్ కాదు కాబట్టి, సమీక్ష అంటే రివ్యూ కాబట్టి యాజ్ ఇట్ ఈస్. సో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ 2023లో సుప్రీంకోర్టులో ఆగస్టు నెలకి 5412 కేసులు నమోదయ్యాయి మరియు 5033 కేసులు వెంటనే పరిష్కారం అయ్యాయి అనేది కూడా ఇక్కడ చెప్పారు. ఇది NJDG యొక్క విజయంగా చెప్పవచ్చు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ 2018లో ప్రపంచ బ్యాంకు నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ను ప్రశంసించింది. ఈ పోర్టల్ ద్వారా భారతదేశం న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పులను తీసుకొచ్చింది. సమగ్రంగా అమలు చేయడం ద్వారా SDG 16 అందరికీ న్యాయం అనే లక్ష్యాన్ని సాధించవచ్చు అనేది కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. సో ఇక్కడ మనం కంక్లూజన్ పర్ఫెక్ట్ గా కనెక్ట్ చేశారు. సో మనం అనుకున్న LNI టెక్నిక్ రిలేటెడ్ గా, రైట్? SDG గోల్స్ అంటే నాట్ ఓన్లీ ఇండియా కదా, మొత్తం అందరికీ కాబట్టి, సో అది ఒక ఇంటర్నేషనల్ కనెక్షన్ గా చెప్పుకోవచ్చు, రైట్? సో ఓవరాల్ వెరీ గుడ్ ఫ్లో అండ్ కంటిన్యూటీ అండ్ హియర్ అండ్ దేర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇంక్లూడ్ చేశారు. సో చేయవలసిందల్లా ఈ పర్టికులర్ క్వశ్చన్ లో ఆన్సర్ లో నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి కౌంట్ చేసి చూసుకుంటే మనకి మోర్ దాన్ 300 ఉంటాయి, రైట్? కంపల్సరీ చెప్పొచ్చు. సో ఇక్కడ మనం కొంతవరకు మినిమైజ్ చేసుకుంటే ఇక్కడ కొన్ని పార్ట్ లో ఒక సెంటెన్స్ కానీ లేదా
ఇక్కడ ముఖ్యంగా అనవసరమైన పాయింట్లు మనం తీసేయచ్చు. ఈ 2 పాయింట్స్ అవసరం లేదు. సో ఒక 3-4 పాయింట్స్ అయితే ఎనఫ్. అంటే ఇక్కడ ఇంత లెందీ పాయింట్లు కూడా మనం రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా 1 or 2 పాయింట్స్ చాలు, రైట్. ఒక పాయింట్ రాసి దానికి ఎగ్జాంపుల్ రాయడానికి ప్రయత్నించాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో భాగంగా ఏదో ఒక ఫ్లో చార్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సవాలు రూపంలో కూడా ఆల్మోస్ట్ 4 పాయింట్లు ఉన్నాయి, చాలు, సరిపోతాయి. నో నీడ్ టు రెడ్యూస్ ఇక్కడ. నెక్స్ట్ పరిష్కార మార్గాలు కూడా 5 పాయింట్లు ఇచ్చారు, 4 పాయింట్లు అయితే సరిపోతాయి, నో ప్రాబ్లం. లేదా 2 పాయింట్లు మనం కనెక్ట్ చేసి మనం ఒక పాయింట్ గా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా ఇక్కడ ఇది కూడా ముఖ్యంగా ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్ చాలా మంది లెందీగా రాస్తున్నారు. 2 నుంచి 3 లైన్లో కంప్లీట్ చేసేలా చూడండి. అంటే ఇంగ్లీష్ లో రాసేటప్పుడు మనం ఆ కనెక్షన్ అనేది లేదా మినిమైజ్ ద వర్డ్స్ ని మినిమైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ తెలుగులో కూడా మనం ట్రై చేయాలి. 2 నుంచి 3లో మనం ఓన్ గా దాన్ని కన్సైజ్ చేయడానికి ట్రై చేయండి, రైట్. 2 నుంచి 3 లైన్స్ లో కంక్లూజన్ అండ్ ఇంట్రడక్షన్. ఓవరాల్ గా ఈ ఆన్సర్ లో మనకి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. అదేవిధంగా ఎస్టీజీ కావచ్చు, ఇంకా మిస్ అయినవి సంబంధించి మనం ఇందాక చెప్పినట్టు ఈ కోర్స్ ప్రాజెక్ట్ కావచ్చు, నేషనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మనం ఈ కోర్స్ ప్రాజెక్ట్ లో భాగంగా మనం నేషనల్ మిషన్ ఫర్ జ్యుడిషియల్ జస్టిస్ డెలివరీ అండ్ లీగల్ రిఫార్మ్స్ లో భాగంగా ఇది స్టార్ట్ చేశారు. కాబట్టి ఇది మనం ఆ మిషన్ సంబంధించి అదేవిధంగా ఈ కోర్స్ ప్రాజెక్ట్ గురించి కూడా మనం ఇంక్లూడ్ చేయాలి, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి కొన్ని మిస్ అయ్యే. అదర్ దాన్ దట్ ఆర్టికల్ 39A ని కూడా పాలిటీకి సంబంధించి మనం లింక్ చేసుకో, ఎందుకంటే గవర్నెన్స్ టాపిక్ కాబట్టి, రైట్. సో అదేవిధంగా ఏడిఆర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులకు సంబంధించి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా లింక్ చేయొచ్చు. ఇవన్నీ ఇంపార్టెంట్ కీవర్డ్సే అక్కడక్కడ. సో ఇవే యూజ్ చేయాలనే కాదు, అంతకన్నా ఎక్కువే ఇక్కడ డేటాని లేదా కొన్ని ఇంపార్టెంట్ ఇంక్లూడ్ చేసుకున్నారు. బట్ పాయింట్స్ కి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గా ఇక్కడ ఎగ్జాంపుల్స్ అంటే ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది, అది చూసుకోండి, రైట్. ఓవరాల్ గా అన్ని పర్ఫెక్ట్ గా రాశారు. సైజ్ అంటే పర్టికులర్ గా వర్డ్ లిమిట్ అనేది చూసుకుంటే సరిపోతుంది. ఈ ఆన్సర్ కి మనకి ఉన్న కొన్ని కన్స్ట్రైన్స్ దృష్ట్యా, లిమిట్స్ దృష్ట్యా మనం 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్ ఫ్లో. ఫోకస్ చేయాల్సిందల్లా సైజ్ ని లేదా మనకున్న కంటెంట్ ని తగ్గించండి, సరిపోతుంది, రైట్. 3 pages లో యూజ్ చేసుకోండి, బట్ ఎలాబరేటెడ్ గా కాకుండా మనం కన్సైజ్ పాయింట్స్ రాసే విధంగా చూసుకోండి. కీప్ ఇట్ అప్. నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ సెక్షన్ డే 51 క్వశ్చన్ ఫర్ 27th August 2024. Discuss the recent reforms in India's agricultural sector, particularly the minimum support price hikes. How have these reforms affected farmer income and the rural economy? భారతదేశ వ్యవసాయ రంగంలో ఇటీవలి సంస్కరణలను ముఖ్యంగా కనీస మద్దతు ధర పెంపులను చర్చించడానికి ఇచ్చారు. ఈ సంస్కరణలు రైతుల ఆదాయాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేశాయి అనేది కూడా సెకండ్ పార్ట్ గా ఇచ్చారు. ఇది ఆర్థిక వ్యవస్థతో సంబంధించి మన సబ్జెక్ట్ లో భాగంగా తీసుకుంటాం. వెరీ ఇంపార్టెంట్. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర కంపల్సరీ అడిగే క్వశ్చన్ ఇది. సో వ్యవసాయ రంగానికి సంబంధించి కంపల్సరీ మీ ఆన్సర్స్ అప్లోడ్ చేయండి యాప్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.